హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఫుల్ డే బ్లాగ్ షూట్ చేస్తాను, చూడండి అందరూ. ఇంకోటి ఏంటంటే బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనకు వాచ్ టైమ్ అవర్స్ అనేది పెరుగుతుంది, అప్పుడే మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఓకేనా? టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. పనులన్నీ అయిపోయినాయి, అంటే వంట సెక్షన్ అయితే అయిపోయింది. మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ, కర్రీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ, రైస్ అండ్ పెరుగు. పడుకుంది కన్నయ్య అయితే పడుకున్నాడు యాజ్ యూజువల్. ఇంక అలా తక్కువ వేసిండండి. 2 రోజుల బట్టలు నిన్న పిండలేదు, వీలు కాలేదు, పిండలేదు. ఈరోజు వినిన పొద్దున్నే కిచెన్లో పడేసి చున్నీ తీసుకొచ్చి అసలు ఎన్ని తీర్ల ఆటలు ఆడుతాడో ఈయన అయితే. అవన్నీ మెల్ల ఒకదానికొకటి ఇక్కడ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. ఇదంతా చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది మీతో మళ్ళీ షేర్ చేసుకుంటానండి. నీట్ టబ్బు నిండా బోళ్ళు. ఇడ్లీ కదా అండి టిఫిన్, అది బోళ్ళు అయితేనే ఉంటాయి నార్మల్గా. ఇడ్లీ వేసుకున్నప్పుడు ఎవరికైనా అంతే కదండి. బట్టలు కూడా అన్నీ మడత పెట్టేసిన, ఎవరి వాళ్ళకి సపరేట్ మడత పెట్టేసిన, సెల్ఫ్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, అందుకే ఇట్లా చేసుకున్నా. కన్నయ్య బోళ్ళు టబ్బులు ఉన్నాయి. 11:30కి స్టార్ట్ చేసిన అండి పనులన్నీ. 12:30 వరకు కంప్లీట్ అయిపోయినాయి. కన్నయ్య కూడా ఇంకా లేవలేదు. ఆయన లేచే వరకు ఒక వీడియో ఎడిటింగ్ ఉన్నది, ఎడిట్ చేసుకుంటే రేపు ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పని అయిపోయిన తర్వాత ఇక రెస్ట్ తీసుకోవడమే, అంతే. మరి లేచిన తర్వాత వీడియో షూట్ చేస్తాను చూడండి. మా కన్నయ్య లేచిండు. టైం 1:30 కాదండి, 1:40 అవుతుంది కదా కన్నయ్య. కింద నీ చేరానే, చైర్లో కూర్చుంటావా? కారు సైకిల్ చేరు కదా నీకు. ఇప్పుడు మేము లంచ్ చేస్తాము. నేనైతే అన్నం తింటున్నానండి. కన్నయ్య అక్కడ ఆడుకుంటున్నాడు. ఇక రాకన్నా దగ్గరికి రాడంట, ఆడుకుంటాడు అక్కడే. నేను తిన్నాక ఆయనకు తినిపిస్తా. ఇప్పుడే లేచిండు కానీ ఇప్పుడు పెట్టినా కూడా 2-3 బుక్కలు తింటాడు అంటాడు. కొంచెంసేపు ఆడుకోవడానికి కొంచెం ఫ్రీ అవుతుంది, ప్లస్ ఆకలి కూడా అవుతుంది కదా, తింటాడు ఇక. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సిగ్గైంది. అక్కడ ఆడుకుంటున్నాడట. ఇక చూడండి, తిననిత్తలేడా, ఆయన కాళ్ళ మీద పెట్టి నేను తినన్నట. తిను మరి, ఆమె తిను. తింటాడా అంటే ఇట్లా తిన్నాడు. అబ్బో కర్రీ కలపన్నా, కారం ఉంటుంది అది ఇట్లా. అందులో పెట్టినావా ఫింగరు? తీ మరి, బయటికి తీ. ఇటాను రావట్లేదా? నేను తీయా, తీ, నువ్వే తీ. ఇట్లాను వచ్చిందా? ఇంకోసారి పెడతావా? పెట్టద్దు సరేనా? ఏమైంది? బయటికి పోయినావు కన్నయ్య? పిన్ వచ్చిందా అని? ఏం తెచ్చింది? బనానా తెచ్చింది, నీకు వాటర్ మిలన్ తెచ్చింది. కాయ పట్టుకో. ఏంటి కన్నయ్య అవి? కాయలా అని చూడు, లేపు. అబ్బా ఎట్లా తింటావు కన్నయ్య? అదేంటిదే? వాటర్ మిలనా, బనానానా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అక్క కోసం బాబా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు, అదేంటో చూసేద్దాం రండి మనం. అక్క
ఒకసారి ఇట్లా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటిది? ఇట్లా నువ్వు చెప్తాను. నీకు తెలుసా ఇంకా? ఇది ఒకసారి ఓపెన్ చేయండి. సర్ప్రైజ్ ఎవరికన్నా నువ్వు ఓపెన్ చేయండి. కానీ రేట్లో చూద్దాం రా. ఏం కొన్నారా నాకు తెలియకుండా? సర్ప్రైజ్ చెప్పొచ్చు కదా ఏంటో. అవునండి, నిజంగా నాకేనేది. నీకే. ఓపెన్ చేయండి. మరి చెప్పకుండా ఎందుకు తీసుకున్నారండి? చెప్తే సర్ప్రైజ్ ఫీల్ కావు కదా నువ్వు. కానీ ఆ నాన్న కొనుక్కున్నాడు. అయ్యయ్యో, ఏం ఫోన్ అండి ఇది? ఏం ఫోన్ ఇది? థ్యాంక్ యూ. చెప్పు దాని డీటెయిల్స్ మొత్తం. ఏం ఫోన్? నాకు తెలియదు, బాబాకే తెలిసేది. ఐక్యూ ఫోన్. సర్ప్రైజ్ చేసింది కదా, అందుకే ఇప్పుడు నేను వీళ్ళకి పార్టీ ఇస్తున్నాను. ఏం పార్టీ చెప్పాలా? చికెన్ బిర్యానీ. చూసారు కదండి, ఫోన్ తీసుకున్నాడు మా ఆయన. అంటే వీడియో కోసమా లేకపోతే ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ ఫోన్ డీటెయిల్స్ కూడా, కాస్ట్ ఎంత పడ్డది, ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా నేను చెప్తాను. సరేనా అండి? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.